టీవీకి స్వాగతం. మనిషి దైనందిన జీవితంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇటీవల కాలంలో డయాబెటిస్ పెరుగుతోంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వంశపారంపర్యంగా వ్యాధుల కారణం. డయాబెటిస్పై తన పరిశోధనల్లో 2 కీలక పుస్తకాలు రావడంతో పాటు ప్రపంచంలో అనేక మంది డయాబెటిక్ రోగులకు చికిత్సను అందిస్తున్నారు జాన్ పుతులిల్. వైద్య రంగంలో ఎండి, ఎఫ్ఆర్సి చేసి సేవలందిస్తున్నారు. డాక్టర్ జాన్ పుతులిల్తో మెట్రో టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వీక్షకులకు డాక్టర్ గారి జవాబులు స్పష్టంగా అర్థం అవడం కోసం వీటిని తెలుగులోకి అనువదిస్తున్నారు పెనుగొండ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయిన డిసి హనుమంతరావు గారు. Thank you very much for your invitation. Thank you. I'm glad to be here. Sir, how many years of experience do you have as a doctor? Well, I studied medicine in Medical College of Trivandrum, Kerala University. Graduated in 1968. Went to Scotland for a year. Came to the United States in 1970. Did residency in pediatrics and fellowship in allergy and immunology. Practiced for 30 years in the state of Texas. Retired about 15 years ago and started concentrating on finding out food intake, weight gain, obesity, type 2 diabetes. And I have written 6 books. And the most important message I want to convey is regarding the treatment of type 2 diabetes. ఆయన 1968లో కేరళలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తర్వాత అమెరికా వచ్చారు. స్కాట్లాండ్లో 1 ఇయర్ మెడికల్ కోర్స్ చేసిన తర్వాత ఉన్నత విద్య అంతా కూడా అమెరికాలో అభ్యసించి తర్వాత ఆయన ఇక్కడ వైద్య వృత్తిని ప్రారంభించారు. తర్వాత ఈయన కెనడాలోను అమెరికాలోను కలిపి ఎఫ్ఆర్సి అనేది కూడా ఆయన పూర్తి చేశారు. అంటే అది మన ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో బాగా అత్యున్నతమైనటువంటి డిగ్రీ అనమాట ఇది. తర్వాత ఈయన 4 దశాబ్దాల పాటు డాక్టర్గా ఇక్కడ వైద్య వృత్తిని కొనసాగించారు అమెరికాలో. తర్వాత ఈయన 5 పుస్తకాలు రాశారు. అవి ఏంటంటే ఒకటి మధుమేహం గురించి ఒక పుస్తకం, రెండోది ఈ మధుమేహం తగ్గడానికి మందుల ద్వారా కాకుండా ఆహారం ద్వారా ఏ విధంగా తగ్గించుకోవాలని ఒక పుస్తకం రాశారు. తర్వాత చిన్నపిల్లల్లో క్యాన్సర్ కారణం ఏంటి, దాని నివారణ ఏంటి అనే పుస్తకం రాశారు. తర్వాత ఈ వెయిట్ గెయిన్ అంటే బరువు పెరగడం, అలాగే ఊబకాయం తెచ్చుకోవడం, వీటికి విరుగుడు ఏమైనా ఉందా అని దాని మీద ఆ చికిత్సా విధానం గురించి ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకాలలో అన్నింటికీ కూడా మొత్తం 5 పుస్తకాలు ఇవి. 5వ పుస్తకం ప్రస్తుతం ప్రింటింగ్లో ఉంది. ఈ పుస్తకాలన్నింటికీ కూడా ఇంకా అవార్డ్స్ వచ్చాయి. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధుమేహం గురించి సరైన అవగాహన ప్రజల్లో లేదు. సరైన అవగాహన ఈయన కలిగించి ప్రపంచాన్ని ఈ మధుమేహం నుంచి విముక్తి చేయాలని ఈయన యొక్క ఆశయం అని చెప్తున్నారు ప్రాక్టికల్. Sir, we came to know that you have written some books on medical subject. Please, can you explain about that books? Well, 2 of them are on weight gain, obesity, and diabetes. 2 of them are on cancer. One cancer in adults, cancer in children, the second one. One on information. There is so much information about information chaos, how to navigate that. And the last one is a cookbook for people with type 2 diabetes, how to reverse it using diet alone without medications. మీరు అడిగిన క్వశ్చన్స్కి అంటే మీరు ఏమేమి పుస్తకాలు రాస్తారని అడిగారు. దానికి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే 5 పుస్తకాలు రాసని చెప్తున్నారు. మీకు ఇంతకు ముందే కూడా నేను చెప్పిన విషయం ఒకటి ఏంటంటే ఈ మధుమేహం గురించి ఒక పుస్తకం, అంటే సరైన కారణం ఏంటి, దానికి అసలైన చికిత్స ఏంటి అని రాశారు. తర్వాత చిన్నపిల్లల్లో ఉన్నటువంటి క్యాన్సర్ గురించి ఒకటి, పెద్దవాళ్లలో ఉన్న క్యాన్సర్, ఈ రెండింటికి కారణాలు ఏంటి, నివారణ ఏంటి, దాని మీద 2 పుస్తకాలు రాశారు. ఇంకా 4వ పుస్తకం ఏంటంటే ఈ ఒబేసిటీ అంటే ఊబకాయం, ఆ ఊబకాయాన్ని ఏ విధంగా మనం నివారించుకోవాలని ఒక పుస్తకం రాశారు. 5వ పుస్తకం ఏంటంటే అది ప్రింట్లో ఉంది. దాని పేరు ఏంటంటే కుక్ బుక్, అంటే
ఈ మధుమేహాన్ని కానీ లేకపోతే ఈ బరువుని కానీ నివారించుకోవడానికి రకరకాల వంటకాలు ఉన్నాయి. ఆ వంటకాలని మనం వండుకొని తింటే ఈ బరువు పెరగడం ఉండదు. తర్వాత అదేవిధంగా ఈ మధుమేహాన్ని నుంచి మనం దూరంగా ఉండొచ్చని ఆ పుస్తకం రాశారు. అదేమో ప్రస్తుతం ప్రింట్లో ఉంది, చెప్తున్న ప్రాక్టికల్. What is diabetes? Can you explain the concept of insulin resistance? Yeah, diabetes is diagnosed when your blood sugar is elevated. It is divided into type 1 and type 2 based on the availability of insulin, which is produced by the pancreas, one of your organs. All cells can use glucose to produce energy. But when glucose is outside, the glucose has no way of letting the cell know it is outside. For example, when somebody rings your doorbell, you know there is somebody outside. Glucose cannot ring the doorbell. It is insulin that rings the doorbell. So in type 1 diabetes, glucose is available outside, but there is no insulin, so the cells starve inside. These children used to die by age 10, but with the discovery of and administration of insulin injections, they lived a normal life. So this in type 2 diabetes that happens at older age, endocrinologists thought the condition was similar to type 1 due to lack of insulin. But to their surprise, they found out adults with type 2 diabetes have normal levels of insulin. So they coined the term insulin resistance just as a hypothesis to explain high insulin and high blood glucose at the same time in the body. ఒక వ్యక్తి యొక్క శరీరంలో చక్కెర యొక్క స్థితి బాగా ఎక్కువగా ఉంటే దాన్ని గ్లూకోజ్ లెవెల్ అంటాం. అప్పుడు ఆ వ్యక్తికి మధుమేహం ఉందని డాక్టర్లు నిర్ధారిస్తారు. అయితే ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటుంది, తెలుగులో మనం క్లోమ గ్రంథి అంటాం. అది ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి లభ్యత ఆధారంగా ఈ మధుమేహాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటేమో టైప్ 1 డయాబెటీస్, రెండోదేమో టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది అంటే టైప్ 1 మధుమేహం చిన్నపిల్లల్లో ఉంటుంది. చిన్నపిల్లల్లో గ్లూకోజ్ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ గ్లూకోజ్ ఉంటుంది. అయితే ఆ గ్లూకోజ్ని ఉపయోగించుకోవడానికి ఇన్సులిన్ అనేది కావాలి. ఆ ఇన్సులిన్ లేని కారణం చేత ఆ గ్లూకోజు ఉపయోగించబడకుండా ఉండిపోయి ఆ పిల్లల్లో శక్తి లేక ఆ పిల్లలు చనిపోవడం జరిగేది. అయితే తర్వాత ఇన్సులిన్ అనేటటువంటి ఒక మందుని కనుక్కోవడం జరిగింది. ఆ మందుని ఈ టైప్ 1 మధుమేహం ఉన్నటువంటి ఈ చిన్నపిల్లలకి ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు ఆరోగ్యవంతుల్లాగే సాధారణమైన జీవితాన్ని గడిపి దీర్ఘకాలంగా వాళ్ళు జీవించడం జరిగింది. అయితే టైప్ 2 మధుమేహ రోగులు, ఇది జనరల్గా పెద్దవాళ్ళలో ఉంటుంది ఈ టైప్ 2 మధుమేహం. అయితే టైప్ 2 మధుమేహం, టైప్ 1 మధుమేహం రెండు ఒకటే అని చాలా కాలం భావించడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ రోగుల్లో కూడా ఈ ఇన్సులిన్ లేదు. ఆ లేని కారణం చేత వాళ్ళలో ఈ గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది అని అనుకున్నారు. కానీ టెస్ట్లో తేలింది ఏంటంటే వాళ్ళలో సాధారణ మానవుల్లో ఉన్నట్టే, ఆరోగ్యవంతులైనటువంటి మనుషుల్లో ఉన్నట్టే వాళ్ళలో ఈ ఇన్సులిన్ ఎక్కువగానే ఉంది. అయినా సరే వాళ్ళ రక్తంలో చక్కెర స్థితి ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమని చెప్పారంటే ఈ ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈ మధుమేహ శాస్త్రవేత్తలు ఈ వ్యక్తుల్లో ఇన్సులిన్ ఉంది, కానీ ఇన్సులిన్ని నిరోధించేటటువంటి ఒక స్థితితోటి వీళ్ళలో అభివృద్ధి చెందింది అని వాళ్ళు చెప్పారు. కానీ దీనికి ఏ రకమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, ఇది రుజువు కాబడలేదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. If a type 2 diabetic is resistant to insulin, then how can insulin injection helps? First of all, let me explain
what is insulin resistance. According to the endocrinologist, ordinarily, when insulin informs the cell that there is glucose outside, the cell sends a transporter to load up glucose and bring it in. However, if the cell does not need glucose for additional fuel, it will not send the transporter. Endocrinologists claim this is because the cell is resistant to insulin. But there are some problems with that hypothesis. The first one is there are 200 different types of cell in the body, but they claim only 3, the liver, fat, and muscle cells resist insulin, but they don't explain why. Secondly, there are 50 hormones in the body. Why did the body or these 3 cells choose insulin in particular to resist? Nobody knows why. Third, they don't have a test to measure the degree of insulin resistance. Let Dr. Rao translate that, then I will come to the role of insulin injection in type 2 diabetes. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్సులిన్ ఉన్నప్పటికీ కూడా ఈ టైప్ 2 మధుమేహ రోగుల్లో వాళ్ళలో షుగరు ఎక్కువగా ఉంటుంది వాళ్ళ రక్తంలో. అంచేత వాళ్ళు ఎక్కువ మధుమేహానికి వాళ్ళు లోనవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కణాలు కొంత గ్లూకోజ్ మాత్రమే ఉపయోగించుకోగలవు. మిగతా గ్లూకోజ్ని కణాలు బయటే వదిలిపెట్టేస్తాయి. కణాలు బయట వదిలిపెట్టాయంటే అది రక్తంలో ఉండిపోతుంది. అంచేత ఆ రక్తంలో చక్కెర శాతం బాగా పెరిగిపోతుంది. దాన్నే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అంటారు. కానీ దీన్ని ఈ ఎండోక్రినాలజిస్టు సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్సులిన్ ఉన్నా సరే శరీరంలో మరి ఈ గ్లూకోజు లెవెల్ రక్తంలో ఎక్కువగా ఉంది అంటే కారణం ఏంటంటే ఈ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయటం లేదు వాళ్ళ శరీరంలో. ఎందుకు పనిచేయట్లేదంటే కణాలు ఇన్సులిన్ని రెసిస్ట్ చేస్తున్నాయి. ఇన్సులిన్ ఎడల నిరోధకులుగా తయారయ్యాయి కణాలు అని చెప్తున్నారు. అయితే మరి ఈ సిద్ధాంతంలో వాస్తవికత లేదు, తర్కం లేదని చెప్తారు. ఎందుకంటే మొత్తం శరీరంలో 200 రకాల కణాలు ఉన్నాయి. ఆ 200 రకాల కణాల్లో 3 రకాల కణాలు మాత్రమే ఎందుకు ఇన్సులిన్ని ప్రతిఘటిస్తాయి, మిగతా కణాలు ఎందుకు ప్రతిఘటించటం లేదు? ఆ 3 కణాలు ఏమిటంటే, 1 కొవ్వు కణాలు, 2 లివర్లో ఉండే కణాలు, 3 కండరాల్లో ఉండే కణాలు. అంచేత అది కాక చాలా హార్మోన్స్ ఉండగా ఈ ఒక్క హార్మోన్నే ఏమిటా ఇన్సులిన్నే ఎందుకు ప్రతిఘటించాలి, మిగతా హార్మోన్స్ని ఎందుకు ప్రతిఘటించటం లేదు? కాబట్టి దీంట్లో ఏమీ ఒక శాస్త్రీయత లేదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మరి ఇన్సులిన్ నిరోధకత ఉన్నప్పుడు శరీరంలో మరి ఎంతవరకు ఉందని కూడా ఒక టెస్ట్ ద్వారా వాళ్ళు చెప్పగలిగి ఉండాలి కదా. అంచేత అలాంటి టెస్ట్ ఇప్పటిదాకా ఏం లేదు. కాబట్టి ఈ ఇన్సులిన్ నిరోధక సిద్ధాంతం అనేది, అంటే ఇంగ్లీష్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ థియరీ అనేది, ఇది లోపభూయిష్టంగా ఉందని చెప్తున్నారు డాక్టర్ గారు. Now I will explain the rationale of endocrinologists using insulin in type 2 diabetes. When you inject insulin to any person, into anybody, the blood glucose level goes down. And endocrinologists claim that glucose control is the same as disease control. So they have created that impression in the patient that if you keep your blood sugar normal, your diabetes is controlled. But that is not correct, because even with blood glucose control, the type 2 diabetic patients, 50% of them can still have kidney damage
25% can have eye damage, and then they have a large or higher incidence of heart attack, stroke, Alzheimer's. So all the complications are still there. They don't explain that to the patient unless the patients start asking questions. They will continue to suffer complications of type 2 diabetes in spite of keeping blood sugar level normal with insulin. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్సులిన్ని ప్రతిఘటిస్తున్నాయి కొన్ని కణాలు. ఆ కారణం చేత శరీరంలో రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ప్రతిఘటించేటప్పుడు ఈ ఇన్సులిన్ని మళ్ళీ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ ఇన్సులిన్ని కూడా ప్రతిఘటిస్తాయి కదా. ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే ఒక యాంటీబయాటిక్ మనం వేస్తాం ఓ రోగాన్ని తగ్గించడానికి. అయితే ఆ యాంటీబయాటిక్ ఎడల కొన్ని రోగాలు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. అంచేత అదే యాంటీబయాటిక్ వేయడం వల్ల ఉపయోగం ఉండదు, మార్చాలి యాంటీబయాటిక్ని. అదేవిధంగా ఇన్సులిన్ ఎడల ప్రతిఘటన ఉన్నప్పుడు కణాలకి మళ్ళీ కొత్తగా ఇన్సులిన్ని బాడీలోకి పంపడం వల్ల ఉపయోగం లేదని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ తాత్కాలికంగా ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వల్ల రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ తగ్గినప్పటికీ మధుమేహం మాత్రం తగ్గటం లేదు. అందుచేతనే ఈ మధుమేహ రోగులు కొంతకాలానికి మూత్రపిండాలు వ్యాధి వస్తుంది వాళ్ళకి, అలాగే కంటి చూపు దెబ్బతింటుంది, తర్వాత స్ట్రోక్ అనేది వాళ్ళకి వస్తుంది, తర్వాత హార్ట్ అటాక్ కూడా వాళ్ళకి గురి అవుతున్నారు. మరి ఇలాంటి ఈ ఫలితాలన్నీ కూడా ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ వల్ల వస్తున్నాయి. అది కాక ఈ పేషెంట్స్ క్వశ్చన్లు వేస్తూ ఉండాలి డాక్టర్స్ని. మరి మాకు ఈ రోగాలు వస్తున్నాయి కదా, మధుమేహం కంటే ఇంకా క్లిష్టమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి అని వాళ్ళని అడుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరైనటువంటి వైద్య విధానం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. లేదంటే గుడ్డిగా ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ప్రజలకు ఇచ్చేస్తూ ఉంటారు. తద్వారా ఈ రోగులు If not insulin resistance, what is the real cause of type 2 diabetes? That is an excellent question. Muscles are the biggest users of glucose in the body to produce energy. However, muscles are like a hybrid engine. It can use either glucose or fatty acid to produce energy. When there is an abundance of fatty acid in the blood, muscles automatically switch to fatty acid burning. That means muscles don't need glucose. That is why muscles don't let glucose in, even in the presence of insulin. So that means glucose accumulates in the blood and you are diagnosed as type 2 diabetes. So muscles burning fatty acid instead of glucose is the real cause of type 2 diabetes, not insulin resistance. శరీరంలో గ్లూకోజు, కొవ్వు ఈ రెండు కూడా ఉంటాయి. అయితే ఈ కండరాల్లో ఉన్నటువంటి కణాలు గ్లూకోజ్కి బదులుగా ఈ కొవ్వుని, ఈ కొవ్వు అనేది ఆమ్లాల రూపంలో ఉంటుంది, ద్రవం రూపంలో ఉంటుంది. అంచేత ఆ కొవ్వుని వాళ్ళు కరిగించుకుని శక్తిని పొందుతాయి ఆ కణాలు. అంటే డాక్టర్ గారు ఒక పోల్చారు, హైబ్రిడ్ ఇంజన్. కొన్ని కార్లలో హైబ్రిడ్ ఇంజన్స్ ఉంటాయి. అవి పెట్రోల్నైనా సరే తీసుకుంటాయి, డీజిల్నైనా తీసుకుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ కణాలు ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొవ్వు ఆమ్లాలని కరిగించుకుని శక్తిని పొందడం వల్ల ఈ గ్లూకోజ్ అనేది బయటే ఉండిపోతుంది, కణాలు బయట ఉండిపోతుంది, లోపల ఉండలేదు. కణాలు బయట ఉంది అంటే అర్థం ఏంటంటే అది రక్తంలో ఉంటుంది. తద్వారా వాళ్ళకి ఈ మధుమేహం వస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ అంటే మధుమేహం. What causes the elevation of fatty acids in the blood? After you eat,
a carbohydrate rich meal, a large amount of glucose is absorbed into the blood. Every cell in the body takes what it needs, and the leftover glucose will come to the liver for long-term storage. The liver converts excess glucose into fatty acids to be stored in the fat cells as fat. But if the fat cells are already full, fatty acids stay in the blood and muscles automatically switch to fatty acid burning. That means glucose in the blood stays and gets elevated to and later diagnosed as type 2 diabetes. So in short, whether you will develop type 2 diabetes or not depends on how much fat storage capacity you inherited. So lean people with lower fat storage capacity can become diabetic, but some obese people with a large fat storage capacity may not become diabetic because the fat is outside the blood. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే మనం తినే ఆహారాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల అధిక శాతంలో గ్లూకోజ్ అనేది శరీరంలోకి వచ్చేస్తుంది. ఆ గ్లూకోజు కొవ్వు ఆమ్లాలుగా మారుతుంది. అయితే శరీరం కొంత పరిమితికి లోబడి మాత్రమే ఈ గ్లూకోజ్ని కానీ ఈ కొవ్వుని కానీ కరిగించుకుని శక్తిని పొందుతుంది. అంచేత మిగిలిపోయిన కొవ్వు మిగిలిపోతుంది, అదేవిధంగా గ్లూకోజ్ మిగిలిపోతుంది. అయితే మరి ఈ కణాలు కొవ్వు ఆమ్లాల్ని తన లోపలికి తీసుకుంటాయి, గ్లూకోజ్ని మాత్రం వదిలిపెట్టేస్తాయి. అంచేత ఆ గ్లూకోజు రక్త ప్రవాహంలో ఉండిపోవడం వల్ల అది మధుమేహానికి కారణమవుతుంది అని డాక్టర్ గారు. What is the source of complex carbohydrates in the food? In the present day diet, the majority of complex carbohydrates come from grains such as wheat, rice, corn, and grain flour products. About 100 years ago, less than 30% of the food energy came from complex carbohydrates coming from yams and fruits and other vegetables. But after agricultural and industrial revolution, we had an abundance of grain products primarily subsidized by governments, so that now 50 to 70% of our food energy come from a grain-based product. And that is the main source of complex carbohydrate in the body. About 15 years after these revolutions, we had the obesity epidemic. Later, we had the diabetes epidemic. Now we have the cancer epidemic, all related to the abundance of agricultural products, primarily wheat, rice, and corn. మనం తీసుకునే ఆహారాలన్నీ కూడా ధాన్య ఆధారిత ఆహారాలు, లేకపోతే ధాన్యం పిండి ద్వారా తయారైనటువంటి ఆహారాలు. ధాన్యం అంటే ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న. అయితే ఒక 100 సంవత్సరాల క్రితం, అక్కడి నుంచి వెనక్కి వెళ్తే కొన్ని వేల సంవత్సరాలు, మనిషి కంద, లేకపోతే చామ, లేకపోతే పెండలం, ఇంకా రకరకాల ఈ కాయగూరల దగ్గర నుంచి ఆహారాన్ని తయారు చేసుకుని జీవితాన్ని సాగించేవారు. అయితే అప్పుడు ఈ మధుమేహం అనేది అంత ఎక్కువగా లేదు ప్రపంచంలో. కానీ ఈ 100 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి. అగ్రికల్చరల్ రెవల్యూషన్, వ్యవసాయక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం వచ్చాయి. తర్వాత గవర్నమెంట్ రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టింది వ్యవసాయం చేసే వాళ్ళకి. అంచేత
ఈ వరి, గోధుమ, ఈ మొక్కజొన్నల్ని విపరీతంగా పండించడం వల్ల ఎక్కువ ఉంటాయి కాబట్టి యుక్తి మంతలు ఉంటాయి. దానివల్ల పెరగడానికి రక్తంలో కారణమవుతుంది. అందుకనే కాకుండా మధుమేహ మహమ్మారితో పాటు క్యాన్సర్ మహమ్మారి, అలాగే ఒబేసిటీ మహమ్మారి అంటే బరువు పెరిగే మహమ్మారి, ఇవన్నీ మనుషులకి సంక్రమించి అనేక బాధలకి మనుషులు గురవుతున్నారు. కాబట్టి ఈ ధాన్య ఆధారిత ఆహారాల్ని తగ్గించడం గణనీయంగా చాలా మంచిదని డాక్టర్ గారు చెప్తారు. How can we control blood sugar with dietary changes? That is again an excellent question. The reason for writing my book is to let people know type 2 diabetes is a lifestyle situation, not a hormonal disease. That means if you change your lifestyle, you can control type 2 diabetes. And it is since my hypothesis that fatty acid burning comes from excess glucose absorbed into the body, converted into fatty acid. If you reduce the source of that glucose, you can control blood sugar without needing medication. When you take a medication, the blood sugar goes out of the blood, but not out of the body. Whereas if you don't put it into your mouth, it cannot be in the blood. So just by cutting down your carbohydrate intake from grains and grain-based foods to 1/2 of what you are eating now, you can control your blood sugar. Remember, 100 years ago, people did not consume grain-based, cultivated grains, and upright human beings survived for 40,000 years without eating grains. In my opinion, grains were never meant for humans. Otherwise, we would have had beaks to pick them up and the ability to digest the chaff. We can live without grains, but at least minimum amount of grains. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటే డయటరీ చేంజెస్, ఆహారంలో మార్పు తీసుకురావడం ద్వారా మధుమేహాన్ని ఎలా తగ్గించాలి, మందుల ద్వారా కాకుండా అని మీరు అడిగారు. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఆధునిక కాలంలో ఈ ధాన్య ఆధారిత ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల డైరెక్ట్గా నోట్లోంచి శరీరంలోకి గ్లూకోజ్ని గుట్టలు గుట్టలుగా పంపుతున్నారు. అలా పంపడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ పెరిగిపోతుంది రక్తంలో. మందుల వల్ల గ్లూకోజు రక్తంలోంచి బయటకు వెళ్తుంది కానీ శరీరంలోంచి బయటకు వెళ్ళలేదు. ఆ కారణంగా మనిషి రకరకాల రోగాలకి గురవుతున్నాడని ఇందాక పైన కూడా డాక్టర్ గారు చెప్పారు. అయితే ఈ గ్రెయిన్స్ అంటే ఈ గింజలు, ధాన్య గింజలు, ఇవి మనుషుల కోసం నిర్దేశించబడలేదు. ఎందుకంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఈ ధాన్యం గింజల్ని ముక్కుతోటి పక్షులు తింటూ ఉంటాయి. మరి మనిషికి అలాంటి ముక్కు ఏమి ఇవ్వలేదు. అందుకని ఇది మనిషి కోసం ఉద్దేశించబడినవి కాదు. ఇవి పక్షుల కోసము లేకపోతే ఇంకా ఎవరి కోసమైనా జంతువుల కోసం ఉద్దేశించబడ్డాయి. అందుచేత ఇవి ఇప్పుడు మనం తినే దాంట్లో కనీసం సగానికి పూర్తిగా ఎలాగ తగ్గించలేం కాబట్టి మనం అలవాటు పడిపోయిన మన జీవితం. అందుకని మనం తినే ధాన్యాల్లో సగం ధాన్యాలు మాత్రమే, అంటే వరి తింటే వరి, గోధుమ తింటే గోధుమ, జొన్న తింటే జొన్న అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ మెడికేషన్స్ వల్ల రకరకాల కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మనం నివారించుకోవడానికి ఈ రకమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ఈ మధుమేహం అనేది ఇది ఒక వ్యాధి కాదు, ఇది హార్మోనల్ డిసీజ్ కాదు. ఇదేంటంటే ఒక లైఫ్ స్టైల్ సిచ్యువేషన్, అంటే మన జీవన శైలిలో ఉన్నటువంటి పరిస్థితి యొక్క లోపం ఇది. ఈ పరిస్థితిని మనం సవరించుకుంటే అంటే ఏంటంటే మనం తినే ఆహారాన్ని మార్చుకోవాలని చెప్తున్నారు. ఆయన రాసిన పుస్తకం కూడా చూపెట్టారు. ఆ పుస్తకంలో మొత్తం సారాంశం ఏంటంటే మందుల ద్వారా కాకుండా ఆహారంలో మార్పు ద్వారా
మధుమేహాన్ని తగ్గించాలి అని చెప్తాను. How can I match my food energy intake with my body's needs? That's again another important question. In order to avoid type 2 diabetes, you not only have to reduce the intake of grain-based foods, but your total energy intake should match what you are spending. As you get older, your muscles cannot produce the same amount of energy, especially after age 40. It takes much more time to do the same job as you could when you were 20. So you have to reduce your or match your food intake to what you're spending. The best example is to eat, or the best way is to eat like a toddler, a child between 2 and 6. Children at that age eat only when they are hungry. They eat what they enjoy, and when they stop enjoying, they stop eating, regardless of how much is left on the plate. In order to facilitate that, they eat primarily foods that require chewing, because chewing releases nutrients that gives them enjoyment. So if we adults also eat like that, then we can have enough energy along with over 100 different nutrients our body needs on a timely fashion without overeating. But in order to do that, you need to prepare foods that require chewing. And there is nothing better in the world than a vegetarian diet to make it very possible. So India should have the least amount of type 2 diabetic people in the world. And so we need to cut down on the grain and increase the vegetable consumption. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న చెప్తున్నారు డాక్టర్ గారు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే మన శరీరంలో ఉన్న అవసరానికంటే ఎక్కువగా మనం తింటూ ఉంటాము. ఆ తినడం వల్ల మనకి ఈ రక్తంలో గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంది. అయితే మనం ఎలా తినాలంటే పసి పిల్లవాడు, తప్పటడుగులు వేసే పిల్లవాడు ఎలా తింటాడో అలా తినాలి. అంటే 2-3 ఏళ్ళ వయసు పిల్లవాడు, వాడు ఆకలి ఎంత ఉంటే అంతే తింటాడు. ప్లేట్లో ఇంకా చాలా అన్నం మిగిలిపోయినా సరే ఆ అన్నం ముట్టుకోడు. అదేవిధంగా మనకి ఒక సంకేతం వస్తుంది, ఏంటంటే నీ శరీరంలో నీ అవసరానికి సరిపోయిన ఆహారం నువ్వు తిన్నావు, ఇంకా మానేయి. ఆ సంకేతం ఎలా వస్తుందంటే నీకున్న ఆకలి సడన్గా తగ్గిపోయి ఆకలి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇంకా అన్నం తినడం వల్ల వచ్చేటటువంటి ఆనందం రావడం మానేస్తుంది. దాన్ని మనం ఒక సందేశంగా భావించి తినడం మానేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టించుకోకుండా ఆ ప్లేట్లో ఇంకా చాలా మిగిలిపోయింది కాబట్టి దాన్ని మొత్తం పూర్తి చేసేయాలని మనం తింటాం. ఇంకొకటి ఏంటంటే మనం డాక్టర్ గారు నవిలి తింటే చాలా మంచిది. నవలడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన అనుభూతి, తినడంలో ఆనందం కలుగుతుంది. తర్వాత ముఖ్యంగా వెజిటేరియన్ ఆహారం నవిలుతూ ఉంటే మనకి ఆనందం వస్తుంది. ఆనందం ఆగిపోయింది అంటే ఇంకా రావడం, తినడం మీద మనకి ఇంకా ఆసక్తి తగ్గిపోయిందంటే అర్థం ఏంటంటే మన యొక్క పోషక అవసరాలు తీరిపోయాయి అని మనం అనుకుంటాం. అయితే మనం ఏం చేస్తామంటే కడుపు నిండిదాకా తింటాం, కానీ మన అవసరాలు పూర్తయ్యాయి అని అనుకుని మనం మానేయం. అంచేత ఆ విధంగా కాకుండా మనం ఒక ఆలోచనతో కూడిన విధంగా మనం తింటే మంచిది అని డాక్టర్ గారు చెప్తారు. Why health problems does it causes through diabetic? The excess blood sugar can damage the inner lining of the blood vessels. And then when you take a medication like insulin, that converts the glucose into fat. So even though the blood sugar is lower, your fat level is higher, and this fat can block the arteries
to the kidney, producing kidney damage, to the heart, producing heart attack, to the brain, causing stroke. And yes, most of the complications of type 2 diabetes can be either from damage because of the high blood sugar, or more importantly, from fat that blocks the blood vessels. డాక్టర్ గారు ఇంతకు ముందే చెప్పారు, ఇన్సులిన్ వల్ల లేకపోతే ఈ మధుమేహానికి సంబంధించినటువంటి మందులు తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ అనేది ఎక్కడికి పోదు, రక్తం నుంచి పక్కకి వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజు ఉండిపోతుంది, బాడీలో కొవ్వు ఉండిపోతుంది. ఏం చేస్తుంటే కొవ్వుని కొంతవరకే కరిగించుకుంటాయి మన కండరాల్లో ఉండే కణాలు. అలాగే గ్లూకోజ్ని వదిలిపెట్టేస్తాయి, ఎందుకంటే మరి ఈ కొవ్వుని కరిగించుకున్నాయి కాబట్టి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క నిల్వ స్థాయి నిండిపోయింది కాబట్టి ఆ కణాల్లో స్టోరేజ్ కెపాసిటీ, ఈ గ్లూకోజ్ మిగిలిపోతుంది. అలాగే కొవ్వు ఆమ్లాలని కొంతవరకే అవి వినియోగించుకోగలవు, అవి కూడా మిగిలిపోతాయి, కొవ్వు కూడా. అంచేత దీనివల్ల ఈ గుండెకి సంబంధించినవి, మూత్ర పిండాలకు సంబంధించినవి రోగాలు వస్తూ ఉంటాయని డాక్టర్ గారు చెప్తున్నారు. అందుకని అనేక సమస్యలకి ఈ మధుమేహం కారణమని చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా చెప్పారు, క్యాన్సర్ కూడా ఈ మధుమేహం వల్ల వస్తుంది, అలాగే స్ట్రోక్ అనేది కూడా వస్తుందని చెప్పారు. How can I manage diabetic better? Yeah, in order to make it to make you help you, Dr. Rao is translating my book into Telugu, and we are in the process of having it published in India early part of next year. Please read, because you have to take charge of your own health. The medications will make you feel good because your blood sugar is down, but medications like insulin does not take the blood sugar out of your body. So if you take charge, if you don't put a glucose containing food such as grains and grain flour products in your mouth, you don't need insulin. So you have to take charge. You have to ask questions. The more you ask, the more people ask, the doctors will have to answer the questions. That is how we can make a difference. డాక్టర్ గారు ఏం చెప్తానంటే, మీ ఆరోగ్యానికి బాధ్యత మీదే. అంచేత మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకున్న బాధ్యత మీరే తీసుకోవాలి. మందులు వేసుకోవడం వల్ల ఏదో తాత్కాలికంగా రక్తంలోని చక్కెర తగ్గి ఏదో ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటాం, కానీ రక్తంలో చక్కెర తగ్గుతుంది, కానీ అది బాడీలోంచి మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. అది పొంచి కాసుకుని ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది మన మీద దాడి చేస్తుంది. అందుచేత ఆయన ఈ ధాన్య ఆధారిత ఆహారాలు చెప్పారు కదా, అలాగే ధాన్య పిండి, ఈ రెండు కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి, పూర్తిగా విరమించుకుంటే మంచిదని ఆ పుస్తకంలో రాశారు. నేను దాన్ని అనువాదం చేస్తున్నాను. ఆ పుస్తకాన్ని ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారి కోసం వాళ్ళు దీన్ని చదువుకుని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో బహుశా జనవరిలో ఈ పుస్తకం ప్రింట్ అవుతుంది. I thank you for having me, and I thank our viewers and listeners, and I hope they will take charge of their own health. And in type 2 diabetes, that is the most important thing. And again, I thank you for your time and having me as your guest. మెట్రో టీవీ వారికి డాక్టర్ గారు థ్యాంక్స్ చెప్తున్నారు, ఎందుకంటే ఆయన యొక్క అభిప్రాయాల్ని మీ ద్వారా ఈ తెలుగు మాట్లాడే ప్రజలకి అందించడానికి మీరు అవకాశం ఇచ్చారు. అలాగే నేను కూడా ఒక అనువాదకుడిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి మీకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి మెట్రో టీవీ హెల్త్ షో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.